ఇదిట్ట మధ్యరాత్రి కాడ లేచి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎవరైనా గమనిస్తారని కూడా నవ్వుతురు బెదురు లేకుండా ఏదో అత్తారింటికి వెళ్ళిపోతున్నట్టు ఎంత టీవీగా వెళ్తుందో చూడు. అమ్మా అమ్మా ముద్దను ఎందుకు తీశారు స్వామి? కొద్ది క్షణాలు ఆగు మిత్రమా, సమాధానం నీకే తెలుస్తుంది. నమస్తేస్తు మహామాయే, నమస్తే జగన్మాత. ఇదేటిది? కిచెన్ లో చికెను, ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ ఒగ్గేసి అన్నం తినడానికి ఊరి చివరికి వచ్చేస్తున్నది ఈ పిల్ల. నాన్న గనక ఇదంతా గమనించేస్తున్నానని తెలిస్తే లడుక్కున కళ్ళు తిరిగి పడిపోతుంది. విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసురవనవర్షిని దుర్ధర ఘర్షిని దుర్ముఖవర్షిని హర్షరతే త్రిభువన పోషిని శంకర దోషిని కల్మషమోచని ఘోరగతే ధనుజని రోషిని దుర్మద శోషిని దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే జగదంబ కదంబవన ప్రియవాస విలాస నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకైతవ భంజని కైటభ భంజని
महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मयि निजहुङ्कृति मात्र निराकृत धूम्र विलोचन धूम्रसिके समर विशोणित बीज समुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुम्भ निशुम्भ महाहवदर्पित भूत पिशाचपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते वैनोसतमख खण्डित कुण्डलि तुण्डित मुण्ड गजाधिपते रिपुगजगण्ड निधारण चण्ड पराक्रम सौण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित चण्ड निपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते किरणमर्मर शात्रवदोर् ఆకలి 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 ఆరగించు తల్లి.
మిత్రమా, ఆ ముద్దనప్పుడు పిడికిలిలో ఎందుకుంచానో ఇప్పుడు నీకు అర్థమైందా? అర్థమైంది స్వామి. ఏమర్థమైంది? అమ్మ ఆకులో తిన్న ప్రతి ఒక్క మెతుకు అభాగ్యుల ఆకలి తీర్చడానికి ప్రపంచానికి పనిచేసింది. మీరిచ్చిన ఆ పిడికిడి ముద్ద మాత్రమే తన ఆహారంగా స్వీకరించింది. మీరు ఆపకండి, మీరు కానివ్వండి. అయ్యో స్వామి, ఏంటిది? నైవేద్యమంతా ఏమైంది? ఇదేం చిత్రం గురుదేవా, పెట్టిన నైవేద్యం పెట్టినట్టే మాయమైపోయింది. ఇక్కడేదో ఖచ్చితంగా మంత్రప్రయోగమో తంత్రవిద్యా ప్రయోగమో జరుగుండొచ్చని నాకు అనిపిస్తుంది స్వామి. ఇది మంత్రమో తంత్రమో కాదు నాయన, అంతా ఆ తల్లి మహిమ. నైవేద్యం మాయమైందని అనుకుంటున్నారు నాయన. కాదు నాయన, ఆ తల్లే స్వయంగా వచ్చి మన చేతులతో చేసిన నైవేద్యాన్ని మొత్తం ఆరగించింది. స్వామి, ఏంటి మీరంటున్నది? ఆ తల్లి మన చేత్తో చేసిన నైవేద్యాన్ని స్వయంగా స్వీకరించిందా? అవును నాయన, మనం నిజంగా అదృష్టవంతులం. అమ్మవారు నైవేద్యం స్వీకరించిందంటే ఈ చుట్టుపక్కల ఎక్కడో సంచరిస్తూ ఉంది. ఆ తల్లి సంతుష్టురాలైనది. ఆమె భుజించిన ప్రతి ఒక్క మెతుకు కొన్ని కోట్ల మొక్కలుగా పెరిగి సకల చరాచర జీవరాశికి ప్రాణాధారంగా మారి ఈ లోకంలో ఎవరికీ ఆకలి బాధ లేకుండా చేయబోతుంది. ఇకపై లోకంలో కరువు అన్నదే కనుమరుగైపోతుంది నాయన. అవునా గురుగారు? అవును నాయన, త్వరలోనే ఈ మానవ జగతి తారతమ్య భేదాలు లేని వసుదైక కుటుంబం కాబోతుంది. ప్రతి ఉదయంలో శాంతిని నింపే ఏదో ఒక శక్తి రాబోతుంది. మా జగన్మాత జగద్రక్షకి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం.
ఏటే కాలు ఏటే చేతులు ఏటైపోనది మీకు? ఎంత బరువు ఎక్కిపోనారు? ఎవరో ఏదో చేసినట్టు అయిపోయినది ఏంటి? ఏమైనది? అమూల్య మొత్తం మతికొచ్చేసినది. వెంటనే ఈ విషయం త్రిపురంశంలో నవ్వుదేయాలి. త్రిపురమ్మగారు, 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 త్రిపురమ్మ, త్రిపురమ్మగారు, త్రిపురమ్మ. ఏంటే పొద్దున్నుంచి ఎక్కడ చచ్చావు? నిజంగానే చచ్చిపోయి బతికేసినానం గారు. ఏంటే? ఎవరో ఏదో చేసినట్టు ఒళ్ళు మొద్దు పారిపోయిందాం గారు. అందుకే ఇలా కూస్తున్నాను. ఈ పూటకి క్షమించడం గారు. పిచ్చి పిచ్చిగా ఉందేంటే పొద్దున్నే జోకులేస్తున్నావు? మీతో జోకులెందుకెత్తనమ్మా? సత్యప్రమాణకంగా చెప్తున్నా, నా నిజంగానే చచ్చిపోయి బతికేసినాను. మరి చచ్చిన దానివి చావక మళ్ళీ ఇక్కడ పొడి చేయాలని తిరిగొచ్చావు? తమరు చెవిలో ఊదుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి నా కాడు ఉండిపోయినది కాబట్టే ఆ భగవంతుడు సచ్చిన కాయసు పోసి ఇట్ట మళ్ళీ మీ కాడికి తోలాడు తల్లి. నస పెట్టకుండా విషయమేంటో త్వరగా చెప్పు, నేను బయటికి వెళ్ళాలి. ఆ విషయం ఏంటే తమరు కూడా ఎక్కడ నాలాగా కళ్ళు తిరిగి పడిపోతారోనని భయమెత్తిపోతున్నదమ్మాయి గారు. ఆ విషయం చాలా పెద్దదమ్మాయి గారు. ముందు మీరు ఇక్కడ కూకోండి. చెప్పే నోటికి గిన్నె చెవులకి కాస్త దగ్గరగా ఉంటది. కూకోండి, అప్ప కూకోండి. తొందరగా చెప్పి తగలడు. రేత్రి ఎప్పట్లాగే నా నాల్లో తొంగుండిపోనానమ్మాయి గారు. మధ్యరాత్రి కాడనుకుంటాను ఉన్నట్టుండి గుమ్మం తలుపులు బళ్ళున తెరిసేసుకున్నాయి. ఆలికిడి చెవుల కానేసి ఉలిక్కిపడి లేసి చూస్తే ఏటున్నది? ఆడ గుమ్మం దాడుతూ అమూల్య. ఎడదాక పొద్దు చూద్దామని నాను ఆ అమ్ములు వెనుకపడి పోనాను. నువ్వు ఖచ్చితంగా చూసింది అమూల్యనేనా? నానే సయానే నా కళ్ళెట్టు చూసినాను. ఖచ్చితంగా అమూల్యే. తర్వాత చెప్పు. నిజం ఈ రోజు కాకపోయినా మరో వారంలో అత్తయ్య గారికి ఎలాగూ తెలిసిపోతుంది. ఆ నిజమేదో నా నోటితోనే అత్తయ్య గారికి చెప్పేస్తే